నగల పథకంలో మీరు కట్టేది నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. అవర్ ఛానల్. నేను రెబ్కా. ఈ రోజు నేను మళ్ళీ మీ అందరి ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొని వచ్చేసాను. అండ్ బేసికల్లీ మనం అందరం చూస్తూ ఉంటాం కదా, చాలా మిషన్స్ చూస్తూ ఉంటాం, జ్యూస్ కంటూ లేకపోతే పిండి కంటూ అలా చాలా మిషన్స్ చూసాం కదా. ఫర్ ది ఫస్ట్ టైం మీ అందరికీ ఒక మంచి మిషన్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను నాతో పాటు శ్యామ్ గారిని అయితే తీసుకొని వచ్చేసాను. నేనే శ్యామ్ గారి దగ్గరికి వచ్చాను. సో అసలు ఏంటి ఆ మిషన్ అనేది తెలుసుకుందామా? హాయ్ అండి. సో చెప్పండి, ఈ మిషన్ ఏంటి? మేము వినంగానే చాలా షాక్ కూడా అయ్యాము. ఇప్పటి వరకు అసలు వినని టాపిక్ అనమాట ఇది. సో దీని గురించి చెప్పే ముందు ఫస్ట్ మీ గురించి చెప్పండి. నా గురించి వచ్చేసరికి మాది ఇంటర్ కాలనీ అండి, నిడదవోలు, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను బీఎస్సీ చేశానండి. ఆల్మోస్ట్ 10 yearsగా నేను ఎంబెడెడ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా ఆఫీస్ మానేసేసి ఈ మిషన్ చేయాలని అనుకున్నాను. ఒక తల్లి కూతురు మధ్యన జరిగిన సంఘటన వల్ల నేను ఈ మిషన్ని తయారు చేయడం జరిగింది. అందులోనూ అంటే సంఘటన జరిగింది, ఆ తర్వాత ఇది రియల్గా మార్కెట్లో ఉందా లేదా, అసలు అన్నిటికీ అన్ని రకాల ఆటోమేటిక్స్ మిషన్స్ వస్తున్నాయి, కానీ దీనికి మిషన్ లేదని నాకు తెలిసింది అనమాట. గూగుల్లో చూసాను, యూట్యూబ్లో చూసాను, అదనమాట. సో అయితే వరల్డ్ వైజ్ గా కూడా ఎక్కడ అది మిషన్ లేదండి. ఓకే. సో సరే చేద్దాము, సరే దీని మీద కాన్స్టెంట్ కూర్చుంది. ఎందుకంటే ఇది ఆఫీస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ థింక్ చేయాలంటే అది టైం సరిపోదండి. దీనికి యూనిక్ లెవెల్లో థింక్ చేయాలన్నమాట. సో అందుకోసం సరే అని చేసి నేను గట్టిగా అనుకొని, సరే నేను మా ఇంటి దగ్గర మా అమ్మగారిని అడిగి ఒక 2 lakhs వరకు అప్పటికి తీసుకొని ఈ విధంగా ఈ మిషన్ తయారు చేయడం జరిగింది. ఎన్ని డేస్ పట్టిందండి ఈ పూల మిషన్ మీకు ప్రిపేర్ చేయడానికి? దగ్గరగా 5 నెలలు పట్టింది. కరెక్ట్ గా 5 నెలలు. 5 నెలలు పట్టింది. సో స్టార్టింగ్ నుంచి మరి ఎండింగ్ వరకు మొత్తం మీరే చేశారు? మొత్తం నాదేనండి. ప్రతి ఇందులో చాలా చిన్న మైన్యూట్ టెక్నిక్స్ ఉంటాయండి. ఒక్కొక్క చిన్న టెక్నిక్ కూడా ఆల్మోస్ట్ 2 weeks 3 weeks కూడా తీసుకున్న రోజులు. ఎందుకంటే ఐడియా వెంటనే రాదండి. ఎక్కడన్నా పోనీ యూట్యూబ్లో ఎక్కడన్నా ఉందా, ఇంటర్నెట్లో ఎక్కడన్నా ఉందా, ఇంకెక్కడైనా సోర్స్ ఉందా అనేసి రకరకాలుగా వెతుకుతాం. అది ఎంత లేకపోతే అప్పుడు మళ్ళీ స్కూటీ వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. కొన్నిసారి కొండాపూర్ పోతాం, కొన్నిసారి కేసరగుట్టకు పోతూ ఉంటాం. అంటే ఆ ఉన్న ప్లేస్లో చికాకు వచ్చేస్తుందండి. చిరాకు, విసుగు, ఏం చేయాలో అర్థం కాదు, అదేమో ఐడియా రాదు. సో అది ఏదోలాగా దాన్ని మైండ్ని కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఎక్కడో ఒక చిన్న స్పార్క్ వస్తుందండి లైట్గా, ఇట్లా చేయొచ్చు అనేసి ఆటోమేటిక్గా ఒక దర్శనం రూపంలో వస్తుంది అనమాట. అలా వచ్చిన దాన్ని అది అవునా కాదని చేసి మళ్ళీ ట్రయల్ చేసుకుని మళ్ళీ చెక్ చేసుకుంటాం. అలాగా రకరకాలుగా చేసుకుని ఫైనల్ ప్రోడక్ట్కి దీన్ని ఇట్లా చేసి మళ్ళీ ఆ ఉన్నదాన్ని మళ్ళీ ఒక 3-4 days మళ్ళీ గ్యాప్ ఇస్తే బెటర్ ఐడియా వస్తుంది. మళ్ళీ 3-4 days గ్యాప్ ఇస్తే దానికంటే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది అనమాట. అలాగా ఇది 4th మెథడ్ ఇది ఈ మిషన్. అంటే మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇది 4th. అసలు మిషన్ చాలా పెద్దగా ఉంటది, చాలా మెకానిజం ఉంటాయి, దాంట్లో వీల్స్ చాలా ఉంటాయి, మోటార్స్ ఘోరంగా ఉంటాయి. కానీ వాళ్ళకి అంత పెద్ద మెకానిజం వాళ్ళతో సంబంధం లేదు. మనకు ఫైనల్ కావాల్సిందంటే ఆన్ ది స్పాట్ లో అల్లేసేవాళ్ళు. ఇందులో ఒకే ఒక చిన్న ఫ్లిప్ మెకానిజం ఉంటుంది. ఆ ఒక్క మెకానిజంకి బాగా టైం తీసుకుంది అనమాట. సో మొత్తానికి అది ఫైనల్ గా చేసామండి. అలాగా చిన్నగా చేసుకుని ఒక పక్కన టైం అయిపోతుంది, ఇంకో పక్కనేమో మనీ అయిపోతుంది. సో ఇంకా ఏ విధంగా దీన్ని అనుకున్న బడ్జెట్ లో వచ్చేయాలి. ఎందుకంటే తక్కువ ఆల్రెడీ అక్కడ రాసిందండి, స్పీడ్ గా అవ్వాలి, అక్యురసీ ఉండాలి, మోడ్ ఎఫిషియెంట్.
లెస్ ప్రైస్. ఎందుకంటే లెస్ ప్రైస్ ఉంటే తొందరగా పోతుందండి. అండ్ అందులోకి ఎవరైనా తీసుకోవాలి అన్న మీరు అన్నట్టు మీకు ఏదైతే థాట్ వల్ల మీరు ఇది ప్రిపేర్ చేశారో, అవును, సో దాని వల్ల లెస్ ప్రైస్ ఉండాలి అనుకున్నారు. అంతే అంతేనండి, కరెక్ట్. సో ఇంకా మరి ఇది ఎలా వర్క్ అవుతుందండి? ఇది వర్కింగ్ వచ్చేసరికి దీంట్లో దారాలు ఉంటాయండి రెండు. ఇది 2 పేర్ల దారం అండి యాక్చువల్లీ. ఇది మాలల కోసం. ఇది మాల కట్టే దారమే. మాల కట్టే దారం. సో ఇవి 2 దీంట్లో నుంచి వస్తాయండి. దీని నుంచి మిషన్ లోపల నుంచి వెళ్ళి ఇక్కడ 2 బ్రాస్ పైప్స్ ఉన్నాయండి. ఈ పైప్స్ నుంచి ఈ దారం వస్తుంది అన్నమాట ఇలాగా. ఇంకొక దారం బార్బిన్ ఉంటుంది లోపల నుండి. ఆ బార్బిన్ లో ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ వరకు ఉంటుందండి దారం. సో మీరు 10 మీటర్స్ వరకు కంటిన్యూస్ గా అల్లుకోవచ్చు మీకున్న స్పీడ్ని బట్టి. సో మల్లెపూలు అల్లుకుంటారా, గులాబీలు అల్లుకుంటారా, లేకపోతే వాట్ ఎవర్ మీరు అల్లుకోవచ్చు, ఎలాంటి పువ్వు అయినా సరే. సో ఎలాంటి పువ్వు అయినా. అండ్ పూల దండలు కూడా అల్లొచ్చా? అల్లుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి పెద్ద పెద్ద పూల దండలు వేస్తుంటారు, అది కూడా చేయొచ్చు? అది అంటే ఈ లిమిట్ వరకే అల్లుతుందండి ప్రస్తుతానికి అయితే. ఓకే, అంటే ఈ సైజ్ వరకే ఈ సైజ్ వరకు అవుతుంది. ఆ గజమాలకి మళ్ళీ సపరేట్ గా ఉంటుంది మెకానిజం. ఆల్రెడీ ఇంతకు ముందు చేసామండి, మీరు వీడియో కూడా చూడొచ్చు, దాంట్లో ఉంటుంది. ఆ గజమాలలు కూడా ఉంటుంది. దానికి కూడా ఉంటుంది. సో పూల మాల కట్టాలంటే బేసికలీ మనం చేత్తో ఒక మూర అంటే అప్రాక్సిమేట్లీ నాకు రాదు అనుకోండి, నాకు తెలిసినంత వరకు ఒక 10 minutes అట్లా టైం తీసుకుంటది. ఒకవేళ మీరు మిషన్ లో అయితే ఒక 1 మూర చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 minutes తీసుకుంటదండి. ఓకే, 3 minutes లో మీరు అంటే మీకున్న ఫాస్ట్ ని బట్టి మీకు ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా అల్లుకుంటే అంత ఫాస్ట్ గా అల్లుతుంది. మనం ఎంత ఫాస్ట్ గా పెట్టేస్తే అంత తొందరగా అయిపోతుంది. సో ఒకవేళ 1 మూర లెక్కనే వేసుకోవాలా, 3 నిమిషాలు అంటూ, అంటే మనం ఒక 10 మూరలు కావాలనుకోండి, సో తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇది ఎంత వరకు యూజ్ అవుతుంది మనకి మిషన్? ఇది ఎట్లా అంటే మీరు పెట్టే స్పీడ్ మీదనే డిపెండ్ ఉంటదండి. పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఎవరైతే చేయాలి యూజ్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇది మాత్రం ½ సెకండ్ ఆర్ 1 సెకండ్ లో ఇది ఫాస్ట్ గా వస్తుంది. ఇది ఇప్పుడు 3 seconds కి 1 time మనం ఆ పువ్వు పెట్టాలండి. యాక్చువల్లీ వేసుకుంటే అది నాటింగ్ వేసుకొని వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అలాగే ఇదే కాన్సెప్ట్ లో మేము ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం, అది పర్ సెకండ్ వచ్చేటట్టుగా చేస్తున్నాం. మేబీ ఇంకా ఫాస్ట్ రావచ్చు, దాంట్లో ఇంకా స్పీడప్ చేయడానికి మేము చేస్తున్నాము. ఆల్రెడీ డిజైన్ కంప్లీట్ అయిపోయిందండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి అది మేము అసెంబ్లింగ్ చేసి అది అంటే అందులో పేటెంట్ ఒకటి ఉండిపోయిందండి. పేటెంట్ కి ఆల్రెడీ అప్లై చేస్తాము. అది రాగానే మేము పంపించేస్తాం అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు, ఇలా కావాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. సో అదేనండి. సో మరి మీరు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు మార్కెట్ లో దీన్ని? 2-3 months అండి. ఇంకొక 2-3 months లో ఎవరైతే నాకు కాల్ చేస్తారో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ రీకాల్ చేసి సో సమ్ అమౌంట్ తీసుకొని తర్వాత ఆఫ్టర్ మళ్ళీ మిషన్ వాళ్ళ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ మేము తీసుకుంటాం. సో ఇది మరి టోటల్ గా కరెంట్ తోనే వర్క్ అవుతుందండి? అవునండి, కరెంట్ అంటే బ్యాటరీ కూడా ఉంది. ఓకే, ఎంతసేపు చార్జ్ ఉంటుంది మనకి? ఒక 3 hours 3 to 4 hours ఛార్జింగ్ చేస్తాం అనుకోండి, 2 days వరకు వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 5 rupees కి మీరు 1 month కి యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు కట్టే బిల్లు 5 rupees అనమాట దీనికోసం. సో మీరు 1 month దాకా యూజ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ అమెరాన్ బ్యాటరీ కానీ మీరు ఎక్సైడ్ బ్యాటరీ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ బ్యాటరీ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే రిమోట్ ఏరియాలో కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం పెట్టుకొని బయటకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు. సో అంటే ఇలా చెప్తే అర్థం కాదు కానీ జనాలకి, నార్మల్ గా మనం ఒక్కసారి చార్జ్ చేస్తే అది ఎన్ని మూర వరకు కొట్టొచ్చు అంటే అది వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో అలా చెప్పండి. అవునండి, అది ఎలా, ఎన్ని మూరలు చేయొచ్చు ఒక బ్యాటరీ తోటి? ఒక బ్యాటరీతో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 100 మూరల వరకు అల్లుకోవచ్చండి. ఓకే, దట్స్ గ్రేట్. 100 ఇష్టం, మీ ఓపిక. ఓకే, అది పెద్దది అయినా చిన్నదైనా ఏదైనా సరే. సో మరి ఇది కూడా దాంతోనే అయ్యిందండి? ఇది మార్నింగ్ అల్లామండి. ఓకే, మార్నింగ్ మేము వచ్చే ముందు చేశారు? మీరు వచ్చే ముందు అల్లాము. ఓకే, సో ఎంత క్లియర్ గా, సో ఎక్కడ ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఉంది. సో నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. సో ఒకసారి మరి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? ఓకేనండి. ఓకే,
సో ఇప్పుడు మరి ఈ మిషన్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మనము పూల దండ ఎలా కుడతారు అనేది చూద్దాము. తలలో పెట్టుకునేది కాదు, మనము పెళ్ళిళ్ళకి ఎలా వేసుకుంటూ ఉంటాం కదా, అది కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఒకసారి చూసేద్దాం ఎలా కుడతారు అనేది. స్టార్ట్ చేసేయండి శ్యామ్ గారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ దారం అనేది ఈ పైపుల నుంచి వెళ్ళి మనకి సపరేట్గా వస్తుందండి ఇక్కడ. సో 2 పైప్స్ నుంచి, సో ఇక్కడ వి షేప్ ఉంటుందండి. వి షేప్ నుంచి మనం పువ్వు ఇలా పెట్టి జస్ట్ ఇలా పువ్వుని పెట్టి ఇలా పెట్టేసేసి జస్ట్ కిందన లివర్ ఉంటుందండి. లివర్ని మనం తొక్కినప్పుడు ఇన్పుట్ వెళ్తుందండి. అంటే మనం అక్కడ ఆ పువ్వు పెట్టినట్లు లెక్క అనమాట దానికి. సో ఇప్పుడు పెట్టేస్తాం, ఇన్పుట్ ఇవ్వగానే దానికి అదే ముడిపడిపోతుంది. సో అట్లా ఓకే, అది ఆటోమేటిక్ గా ముడి పడిపోతుంది. అంటే జస్ట్ మనం ఇలా బట్టల మిషన్ కింద ఇలా మిషన్ పెట్టి పెడుతూ ఉంటాం అట్లానే కదా. ఓకే, ఒక 2-3 చేసేద్దాము, వాళ్ళకి ఐడియా వస్తుంది కదా. అలాగే. సో దీంతో చేస్తారా? గులాబీ గులాబీ పెట్టండి, ఆల్ ఫేవరెట్. సో అంటే ఇది మొత్తం ఈ పూల మాల మొత్తం ఈ మిషన్ తో చేసిందే, మళ్ళీ ఏదో తీసుకొచ్చి పెట్టేశారు అని ఫీలింగ్ కాకుండా, సో ఒకసారి మొత్తం ఒక సగం చేస్తే మీకు ఐడియా కూడా వస్తుంది కదా ఎలా అనేది. సో మీరు చేస్తూ ఉండండి. ఓకే. మరి శ్యామ్ గారు, ఇప్పుడు అందరూ బాగా అన్నిటికీ అంటే ఏమంటారు, సుఖానికి అలవాటు పడిపోయారు అన్నది వస్తూ ఉంటుంది కదా. మరి ఇప్పుడు దీని వల్ల వాళ్ళకి అంటే నార్మల్ గా చేత్తో కుట్టడం అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ టైప్ కూడా అవుతుంది. మరి దీని నుంచి చేస్తే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? దీని వల్ల హెల్త్ ఇష్యూస్ అంటే యాక్చువల్లీ ఆల్రెడీ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇప్పుడు లేడీస్ అయితే టాబ్లెట్ వేసుకుంటున్నారు, మగవాళ్ళు అయితే కంపల్సరీగా వాళ్ళు అంటే కొంతమంది చెప్పారండి, కొంతమంది అయితే తాగుతారంట, తాగి కూర్చుంటారంట. ఎందుకంటే బాడీ పెయిన్స్ లేకుండా వాళ్ళు హెర్బల్ డ్రింక్స్ కూడా తాగుతారండి. యాక్చువల్లీ ఏర్లతో మూలికలతో ఉంటుంది కదండి, ఆ హెర్బల్ డ్రింక్స్ కూడా తాగుతారు. నేను ఆల్రెడీ ఇళ్లలోకి వెళ్ళి చూసాను, ఈ వేళ్ళు ఉబ్బిపోయి ఉంటాయండి. దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టమేం లేదండి. యాక్చువల్లీ ఇది అవసరమైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కష్టపడాలనుకుంటే కష్టపడచ్చు, లేదు మాకు కష్టంగా ఉంది ఇంట్లో గడవడానికి ఏమీ లేదు, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల చేత అల్లించుకుందాం అనుకుంటే జస్ట్ ఇందులో పెట్టి నాటెడ్ ఓన్లీ ఆ పొజిషన్ చూసుకోవాలండి, కరెక్ట్గా అంతా ఈక్వల్గా ఉందా లేదా. ఆకులు కానివ్వండి, చామంతి కానివ్వండి, ఈవెన్ మల్లెపూలు కానివ్వండి, ఇట్లా ఈ విధంగా. సో అన్ని ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవి మొగ్గులుగా ఉన్నప్పుడే అల్లాలి, ఎందుకంటే పువ్వులుగా ఉన్నప్పుడు అల్లితే మచ్చలు పడే ఛాన్సెస్ ఉన్నాయండి, నలిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి రెక్కలు. సో అందువలన ఇదండి. అట్లాగే సో ఆల్రెడీ నేను మార్కెట్లో అడిగాను, వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటిదాకా ఒక్క మిషన్ కూడా లేదండి. ఎవరన్నా ఒక చిన్న మిషన్ అన్నా అట్లీస్ట్ ఒక బేసిక్ మిషన్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. బట్ అది అక్కడ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బయట ఉంటారు, ఎండలో ఉంటారు, వర్షంలో ఉంటారు, వాళ్ళు చలిలో ఉంటారు, అన్ని సీజన్స్ లో డెఫినెట్ గా అవసరం కాబట్టి. ఓకే, సో నైస్ అండి, చాలా గ్రేట్. సో చూసారు కదా మరి ఎంత చక్కగా ప్రతి ఒక్కటి పూలమాలే కావచ్చు అండ్ అలానే మడిలో వేసుకునే దండలు, ఎక్కడైనా మనం దేనికి యూజ్ చేసే పూలమాలలు అయినా సరే ఇట్టే ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటనంటే అందరూ అడుగుతున్నారంటే ఆటోమేటిక్ గా అయిపోదా అంటే మనం పెట్టాలా, అది ఇంకొక చాలా పెద్ద ప్రాసెస్ కదా అని. సో దాన్ని కూడా రీసెర్చ్ చేస్తున్నారంట. ఇంకో ఫ్యూ మంత్స్ లో కూడా మన ముందుకి తీసుకురాబోతున్నారు శ్యామ్ గారు.